అధ్యక్షత వహించిన మాజీ ఎంపీపీ గారు లింగా వెంకన్న గారు, పెద్దలు గౌరవనీయులు నగరకాల శాసనసభ్యులు వేముల వీరేశం గారు, పెద్దలు గౌరవనీయులు మన అడ్వకేటు తెలంగాణ పరిరక్షణ పోరాట యోధుడు వకీల్ శాసనసభ్య వకీలు చెమ్మన్న గారు, మిగతా ఏమనుకోవద్దు అందరు శ్రీను శ్యామల శ్రీను మా తమ్ముడు, నరసింహ గారు మా తమ్ముడు, మిగతా అందరికీ కూడా చెప్పి ఒకటి చెప్పలేదు అనుకోకండి. మీరందరూ కూడా ఈరోజు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ఇట్లా పెట్టబట్టి మనం అందరం మనట్టాటోలో బీసీలు కానీ ఎస్సీ కానీ విదేశం ఎమ్మెల్యే గారు కావడానికి కారణం కూడా ఇక్కడ అంబేద్కర్ గారు స్థాపించిన రిజర్వేషన్ వల్లే ఇక్కడ వీరేశం గారు ఎమ్మెల్యే గారు అయింది. అదే ఉద్దేశంగా నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఉండి కూడా మొదటి నుంచి కూడా పోరాటం చేసుకుంటూ నియోజకవర్గాన్ని ఒక కాంగ్రెస్ పార్టీగా గుర్తింపు తీసుకొచ్చి కార్యకర్తలు అందరికీ కూడా అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది. ఈ స్ఫూర్తిదాత మన అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధ తీసుకొని చాలా కష్టపడి మనందరినీ కూడా ఇక్కడ పిలిచి, నాకు 3 సార్లు ఫోన్ చేసినాడు, ఇక్కడ పిలిచి అంబేద్కర్ ఆశయాలను మనందరం కూడా నెరవేర్చాలి ఉద్దేశంతోనే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు బీసీలు అందరూ కూడా ప్రతి ఒక్కరి రక్త ఉన్నూరు మొత్తం కూడా అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా గౌరవించవలసిందే, ఎప్పుడు కూడా మనం పూజించవచ్చు. ఈ మధ్యన మన యువకులు వేముల వీరేశం గారు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అయిన తర్వాత మరి పై నాయకత్వం ఏం వహిస్తుండ్రో, ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏంటో ఏం సంగతో కానీ రాష్ట్రం మొత్తంలో నగరికల్ నియోజకవర్గంలో పెద్ద మెజారిటీతో వీరేశం గారికి ఇవ్వడం జరిగింది. ఒక ఎస్సీగా ఉండి కూడా మరి ఎక్కడో 1200 పదవులు కట్టిపెట్టి మన రాష్ట్రంలో పెద్ద మెజారిటీతో గెలిపించిన మన ఎమ్మెల్యే ఎలాంటి పదవి కానీ ఎలాంటి అది కూడా చేయకుంటే చాలా బాధాకరమైన విషయం. పై నాయకత్వం మొత్తం గ్రహించి రేపు జరగబోయే పదవుల్లో కూడా రాష్ట్రంలో ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు కష్టపడ్డారు, ఇక్కడ కమ్యూనిస్టు కంచి కూడా తాడి నకరేకల్ నియోజకవర్గంలో స్టేట్ పెద్ద మెజారిటీతో గెలవడం జరిగింది. అది గ్రహించి పై నాయకత్వం మన ఎమ్మెల్యే గారికి ఒక పెద్ద పదవి ఇచ్చేసి మన నగరికల్ నియోజకవర్గాన్ని మొత్తం కూడా బాగా డెవలప్ చేసి అన్ని విధాలు కూడా కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండి ఇక్కడ నగరికల్ నియోజకవర్గాన్ని పైకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సోదరుడు వీరేశం గారికి, గౌరవనీయులు సభ్య గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అధికారులు, ప్రెస్ వాళ్ళకి అందరికీ ఉన్న యొక్క హృదయపూర్వక సోదరులరా సోదరులరా, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ బడుగు బలైన వర్గాల యొక్క అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం నేను చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు 42 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమంలో ఉన్న దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా భీమరావు అంబేద్కర్ గారి ఆలోచన తగ్గట్టే పనిచేసింది తప్పితే ఈ రోజు 42% బలైన వర్గాల రిజర్వేషన్ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీరేశం గారి మద్దతుతోటి
తన యొక్క ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి గారి ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన బలహీన వర్గాల వారికి 42% రిజర్వేషన్తో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేసే నాయకుడు ఉంటే చేయించే నాయకుడు మన వీరేశం గారు. కార్యకర్తలకు ఏ విధంగా అయితే నేను గత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూసి తిరిగినవాడిని కాబట్టి ఈరోజు తనేదో గొప్ప కోసమో మెప్పు కోసమో నేను మాట్లాడేటోని కాదు. ఒక కార్యకర్తకు ఏ విధంగానైతే వెన్నుదన్నుగా ఉంటాడో నాయకులు కూడా అదే విధంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కాపాడేటువంటి నాయకత్వ లక్షణం వీరేశం గారికి జిల్లాలో మొట్టమొదటిగా నేను అనుభవిస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఈ కార్యక్రమం చేసేటందుకు కూడా అన్న 135వ జయంతి పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి అవగాహన మాకు లేదు. 3 రోజుల కిందనే బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ, మన ప్రాంతం యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అంబేద్కర్ ఆలోచన విధానం ఉంది. జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను సాధించుకుంటూ బాబు జగజీవన్ రావు గారి యొక్క ఆదర్శాలు కూడా పాటించుకుంటూ ఈ నియోజకవర్గంలో మనం ముందడుగేయాలనే ఉద్దేశంతో గత జగజీవన్ రావు గారి కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో పనిచేసినటువంటి నాయకత్వం చేసి ప్రజల కోసం పనిచేసినటువంటి ఏ పార్టీ కానివ్వండి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పండి. ఒక గొప్ప విషయాన్ని ఎమ్మెల్యే గారు తీసుకోవడం అనేది చాలా చరిత్రను మర్చిపోకూడదు. ప్రజలు చరిత్ర మర్చిపోయినప్పుడు, నాయకులకు చరిత్ర మర్చిపోయినప్పుడు ముందడుగు వేయలేరు అనేది వాస్తవ దృక్పథంతో ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా హర్షిస్తూ మీ అందరూ హర్షధ్వానం ద్వారా రేపు జరగబోయేటువంటి ఇప్పుడు శంకుస్థాపన చేసినటువంటి నాయకుల కోసం అమరులైనటువంటి నాయకులు తమ యొక్క జీవితాలను ధారపోసినటువంటి ధర్మభిక్షం గారు అయితేనేమి, తమ జీవితాన్ని ధారపోసినటువంటి నంద్యాల శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, పార్టీ ఏదైనా కావచ్చు, నర రాఘుల్ గారు అయితేనేమి, మాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మొట్టమొదటి ఎమ్మెల్యే మూసపాటి కమలమ్మ గారి విద్యార్థి, తర్వాత గౌరవ నరసింహ గారి విగ్రహంతో పాటు బిఎన్ రెడ్డి గారు ఈ నగరికల్ నియోజకవర్గ నాయకుడు మన పుట్టినీళ్ళు కాబట్టి తనది కూడా మనం చేయాలి, ప్రజల కోసం ఆస్తులు పోగొట్టుకున్నటువంటి నాయకుడు అని చెప్పనే విషయాన్ని గమనించి వారిని చరిత్రలో ఉంచాలని చెప్పేటువంటి ఆలోచన చాలా గొప్పది. ఈ సభ ద్వారా తనకు నేను పూర్తిగా నాకంటే చిన్నవాడని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం మనకు ముందున్నటువంటి వాళ్ళు ఏ పార్టీ కానివ్వండి, ఎటువంటి మనిషి కానివ్వండి, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులను మనం గౌరవించుకుంటూనే ఈ రోజు బాబు జగజీవన్ రావు గారు అయితేనేమి, జ్యోతిరావు గారు పులి అయితేనేమి, మన అంబేద్కర్ ఆశయాలు అయితే దీని ద్వారానే ముందుకు వస్తుందని చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నగరికల్ నియోజకవర్గంలో వీరేశం గారికి ఇచ్చినటువంటి మెజారిటీ అది ఇంకా తక్కువైన దృష్టిలో. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసిన నాయకునికి 70,000 అనేది పెద్ద ప్రమాణం కాదు. ప్రజల ఉదయాల్లో నిరంతరం ఉండేందుకు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాల ద్వారానే మనం ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి నాయకునికి వీరేశం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. అగ్రాసనాధిపతి ఇగాల వెంకన్న గారికి నియోజకవర్గ సమస్యలే ఏకైక ఎజెండాగా అప్రతిహతంగా సాగిపోతున్నటువంటి అభివృద్ధి ప్రదాత, ఉద్దీపన చైర్మన్, మన ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి శుభాభినందనలు. దండాలు పెడతారు, దండలు వేస్తారు, దండోర వేస్తారు, పండుగ చేస్తారు, కళ్ళకు వద్దారు, చేతిలో పుస్తకం, ఊరూర చూపుడు వేలుతో ఉంటాడు. ఎవరా పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన, ఆ మహానుభావుని బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని రాష్ట్రం మొత్తం ఔరా నగరకల్లని చూస్తున్నాక సంబరంగా జరుపుతున్నందుకు నా మిత్రుడు వేముల వీరేశం గారికి సహస్రద కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నారు. నా మిత్రుడు నగరకల్లు మండల అధ్యక్షుడు
ఆ అంబేద్కర్ గారి చూపుడు వేలు గురించి కొన్ని ప్రశ్నలు అడిగిండు. నాకు తెలిసిన జవాబులు చెప్తాను. అంబేద్కర్ గారు చూపుడు వేలు ఉంటుంది ఎక్కడ విగ్రహం పెట్టినా కూడా. దానికి ఒక అర్థం ఏమైందంటే, మీరంతా ప్రశ్నించండి, సమాజాన్ని ప్రశ్నించండి అనేది ఒక అర్థం అయితే, ఇంకొక అర్థము ఆయన లెక్చర్ ఇస్తున్నట్టు, ప్రజలకు బోధిస్తున్నట్టు. రెండవ అర్థం, మూడవ అర్థం ఇంకా చాలా గొప్పది. ఆయన చూపుడు వేరును పార్లమెంట్ వైపు చూపిస్తున్నాడు. తన జాతి బిడ్డలంతా ఎదిగి పార్లమెంట్ సభ్యులై పార్లమెంటుకు రావాలని చెప్పి దాని అర్థం అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఆ రోజు గొప్ప దార్శనికుడు బిఆర్ అంబేద్కర్ ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం ఈ రాష్ట్రంలో, దేశంలో మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయంలో 3వ వంతు విద్యకు, వైద్యానికి మాత్రమే ఖర్చు అవుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అది గమనించిన మన బిఆర్ అంబేద్కర్ గారు ప్రదాత మాదిగల ఆశాజ్యోతి మన గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశవన్న గారికి, వేదికను అలంకరించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు, దళిత సంఘాల ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, కళాకారులకు, సోదరమణులకు అందరికీ కూడా, మన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు కూడా అందరికి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం జన్మదిన కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో కాకుండా దానికి భిన్నంగా ఈసారి మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయిలో అది కార్యక్రమం చేపట్టి అందరినీ కూడా మన దళిత ప్రజాప్రతినిధులను, ప్రముఖులను, రాజకీయ పార్టీ పెద్దలను అందరినీ కూడా ఇక్కడికి సమీకపరిచి మరి మన నకరికల్ పట్టణంలో భారీ ఎత్తున సమైక్య సమత ర్యాలీ తీసి మరి ఘనంగా అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం చాలా అభినందనీయం, హర్షించదగ్గ విషయం. అదే విధంగా మన నకరికల్ పట్టణంలో సాయిబాబా మందిరం దగ్గర సమీపంలో మరి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మరి అంబేద్కర్ విగ్రహాన్ని, జగజీవనరావు విగ్రహంతో పాటు నాలుగు విగ్రహాలు ఒకే దగ్గర ఉండాలనే సంకల్పంతో, భావి తరాలకు గుర్తుండే విధంగా ఒక దృఢ సంకల్పంతో అక్కడ మన నకరికల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన మాజీ శాసనసభ్యులు అందరి పేర్లను కూడా ఆ స్మృతి వనంలో ఏర్పాటు చేసుకొని మంచి వాతావరణాన్ని సృష్టించాలనే ఒక దృఢ సంకల్పంతో మరి ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆ విగ్రహాలకు శంకుస్థాపన చేసినారు. వారికి సందర్భంగా అభినందనీయం. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అదే విధంగా ఎస్సీకి వర్గీకరణ కోసం మరి కమిటీ సభ్యులకు, చైర్మన్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహన్న గారికి, సీతక్కకు, పొన్న ప్రభాకర్ గారికి, మరి ఈ రోజు మాదిగ ఉపకులాలకు జీవితాలలో వెలుగు నింపే మహాతర కార్యక్రమం మరియు ఎస్సీ వర్గీకరణ మన జరిగిన అసెంబ్లీలో చట్టబద్ధత చేయడం జరిగింది. ఆ జీవో కాపీని ఈ రోజు మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ జీవో కాపీని విడుదల చేస్తున్నందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇలాగా గాదుల సీనన్న మాట్లాడుతూ నీచమైన కులంలో అంబేద్కర్ పుట్టాడు అన్నది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్టడుగు వర్గాల్లో పుట్టి అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన మహానుభావుడు కాబట్టి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడవలసిందిగా మరి మీకు మరొకసారి గుర్తు చేస్తూ, మాట్లాడేటప్పుడు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏది ఏమైనా పద్ధతి కాదు. నీచమైన కులంలో పుట్టినంటే ఎవరు నీచమైన కులం, ఎవరు ఏంది? ఇది మహానుభావుని కార్యక్రమం. మనం ఒక విప్లవ సంస్థలో ఉండి మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలి. అదే విధంగా మరి కార్యక్రమాల భాగస్వామైన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై కృష్ణ మాదిగ. కేటగిరైజేషన్ చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎస్సీ కేటగిరైజేషన్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, ఇది చేయవలసిందే అని చెప్పేసి ఆదేశించినటువంటి రాహుల్ గాంధీ గారికి, మా జాతీయ నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారికి, మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో ఆర్నిశలు కృషి చేసినటువంటి మా మంత్రివర్యులు దామోదర రాజనరసింహన్న గారికి, అట్లాగే శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి,
అట్లాగే జూపల్లి కృష్ణారావు గారికి, కొండా సురేఖక్క గారికి, అట్లా టోటల్ రాష్ట్ర క్యాబినెట్ మొత్తానికి కూడా ఈరోజు మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా డ్రోన్తోని 12 ఫీట్ల కట్అవుట్ కు పెట్టేసి ఈరోజు ఫలాభిషేకం చేయటం అంటే ప్రజలందరూ కూడా కేటగరైజేషన్ చేయటం అనేది ఒక హిస్టారికల్ డేగా ఈరోజు భావిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశంలో భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి ప్రయత్నాన్ని దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈ దేశం ప్రతి పౌరునికి ఉందని చెప్పేసి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపునందుకొని సంవత్సర కాలం పాటు జై బాపు, జై భీము, జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ స్ఫూర్తితోని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే కేటగరైజేషన్ కానీ బీసీ కులగణను కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చరిత్రలో మొట్టమొదటిగా బీసీ కులగణన చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిండ్రు. ఇది దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతా ఉంది. ఎస్సీ కులగణను కూడా మొట్టమొదట తెలంగాణలో చేపట్టి ఇది కూడా దేశానికి ఒక రోల్ మోడల్ గా చూపించినటువంటి ఒక విజన్ ఉన్న ఒక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు నిలిచింది కాబట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోని ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల్ని కాపాడుకోవడం కోసం ముందుకు పోతాం. ప్రభుత్వ ఫలాలను కూడా అన్ని వర్గాలకు అందించడానికి ఆర్నిషలు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.